హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే చక్కగా సీజనల్ గా చింత చిగురు అయితే దొరికింది అనమాట మాకు. సో చింత చిగురుని తీసుకొచ్చి చింత చిగురు పప్పు బొగ్గుల పొయ్యి మీద ఎలా వండుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ముందుగా బొగ్గుల పొయ్యి ఎలా రాజేసుకోవాలో, మనం పప్పు ఎలా పెట్టుకోవాలో అన్ని మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ లో మీరు బొగ్గులు కనుక వేడి చేసుకున్నట్టయితే మనకి ఈజీగా బొగ్గులు పొయ్యి వెలిగించుకోవచ్చు. ఇలాగా పుల్కా ప్యాన్ అయితే పెట్టుకొని దానిపైన బొగ్గులు పెట్టుకొని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. అలా అయితే బొగ్గులు త్వరగా రాజుకుంటాయి. ఇలా రాజుకున్న బొగ్గులను అయితే మనం ఇప్పుడు బొగ్గుల పొయ్యిలో వేసుకుందాము. ఇలా ఒక 5 నిమిషాలకి మనకి బొగ్గులు అనేవి బాగా రాజుకుంటాయండి. ఇలా రాజుకున్న బొగ్గుల్ని మనం ఇప్పుడు బొగ్గుల పొయ్యిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా రాజుకున్న బొగ్గుల్ని ఇందులో వేసుకుంటే మిగిలిన బొగ్గులు కూడా మనకి రాజుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బొగ్గుల పైన మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నట్టయితే మనకి త్వరగా బొగ్గులు రాజుకుంటాయి. ఇలా బొగ్గులు రాజుకున్న తర్వాత మన దగ్గర స్టవ్ మీద స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బొగ్గులు పొయ్యి స్టాండ్ అని మనకి విడిగా దొరుకుతుంది. అదైనా మనం కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నట్టయితే మనకి బొగ్గులకి గాలి బాగా తగులుతుంది అనమాట. ఇప్పుడు పప్పు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి, అది ఉడుకుతుంది. అది ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఉడికేది బొగ్గుల పొయ్యి మీద ఉడికితే పప్పు చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు చింత చిగురిది. చింత చిగురు ఎలా బాగు చేసుకోవాలంటే అత్తయ్య గారు అయితే చెప్తారు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు వేసి ఒకసారి కలిపి బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుతుంది. ఆ తర్వాత బాగా మెత్తగా ఉడికాక అప్పుడు చింతసిగ వేయాలి. పప్పు ఉడకకుండా చింతసిగ పప్పు ఉడకదు. ఇప్పుడు చింత చిగురు ఎలా బాగు చేసుకోవాలో చెప్తారు. చింతసిగని ఇలాగా కాళ్ళని తీసి బాగు చేసుకోండి. అప్పుడప్పుడు ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఉడికితేనండి అప్పుడు వేస్తాం చించి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చింత చిగురిని బాగు చేసుకున్న చింత చిగురిని ఇలా బాగు చేసుకున్న చింత చిగురిని ఇలా బాగా ఇలా బాగా నలిపి నలిపిన తర్వాత వేసుకోవాలి. చెప్తాను. ముందే నలుపుకుంటానండి కంటెక్తుంది, అందుకని పప్పు ఉడికిన తర్వాత నలపండి. అలా ముందు ఇలా నలిపి పెట్టుకుంటే కంటెక్ట్ రాదు, నలిపి వస్తుంది కంటెక్ట్. అందు గురించి అప్పటికప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఇలా మెలుపుకొని వేసుకో. నలిపి ఇలా నలపకపోతే ఆకులా ఉంటుంది, అది తేలుతా ఉంటుంది చిరాకు పైకి. ఇలాగ మెలిపింది అయితే పప్పుతో పాటు సమానంగా ఉడికి బాగుంటుంది. ఇలా పప్పులు వేసేసుకోండి. వేసుకుంటా కొంచెం కారం, పులిపి నాకు చింతపండు కొంచెం వేస్తున్నానండి, అంటే పులిపి చాలదేమో అనిపించి వేస్తున్నాను. చింతచిగురు బాగా పుల్లగా ఉంటే అక్కర్లేదు, కొంచెం పులుపు తక్కువగా ఉందనిపించి కొద్దిగా చింతపండు. ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు కారం పెట్టుకుందాం.
ఇది సీజనల్ గా వస్తుంది కదండి, వర్షాకాలం రాగానే వస్తుంది. ఏంటది ఏమో కందిపప్ప? చింత చిగురు. వేసేసాడు బాగా వేసేసాడు. ఈ చింత చిగురు సీజనల్ గా వస్తుందండి, ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు మనకి. ఇది మందు మాకు వేయకుండా ఇది సహజంగా వచ్చే పంట కనుక మనం సంవత్సరంలో దొరికినప్పుడు తప్పనిసరిగా తినాలి. దీనికి ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, మనకి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. మనకి క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా సరే, ఏ ఆరోగ్యంగా పరంగా అయినా చింత చిగురు అనేది మనకి మంచిది. అందుకని సంవత్సరం తినాలి, దొరికినప్పుడు బట్టి కంపల్సరీ తినండి అనకుండా. దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియోలో. అంతేకాకుండా ఈ చింతచిగురు తినటం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందంటండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ చింతచిగురు తింటే చాలా మంచిదంట. ఈ మధ్య కాలంలోనే మేము కూడా తెలుసుకున్నాము, మాకు అంతకుముందు తెలియదు, ఈ మధ్య కాలంలోనే తెలిసింది. సో షుగర్ పేషెంట్స్ ఏమాత్రం అంటే పులుపు తినచ్చా లేదా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఏమాత్రం చింతపండు ఇది లేకుండా చింతచిగురు అయితే మీరు వాడుకోవచ్చు. అత్తయ్య ఏదో చెప్తున్నారు, చింతపండు కన్నానమ్మా, చింత చిగురు దొరికినప్పుడు చింత చిగురు ఇలా స్టోర్ చేసుకొని కూరలో వేసుకుంటే మంచిది. అది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మేము త్వరలోనే మీకు అయితే వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఆ ప్రాసెస్ మీరు కూడా తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఏ టైంలో అయినా ఇన్ఫర్మేటివ్ గా కానీ మీకు ఉపయోగకరంగా కానీ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది. సో మన ఛానల్ ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ టు అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకి పప్పు అయితే ఉడుకుతుంది, పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం అయితే ఇందులోనే తాలింపు పెట్టేసుకుందాం. అదంతా కూడా ఇప్పుడు ఎలా చేయగలో చూద్దాం. ఇలా పప్పు బాగా ఉడికిపోయిందండి. మనకి పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ ఇలాగా కొంచెం పక్కకి తీసేసుకొని అప్పుడు పప్పుని మెదుపుకోవాలి మనం. ఇలా తీసుకుంటుండగానే మనం తాలింపు కోసం అయితే ఆయిల్ని పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ని అయితే వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోండి, బాగుంటుంది మనకి టేస్ట్. ఇలా కళ్ళుప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలన్నమాట. ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత మనం పక్కకి తీసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసుకోండి. బాగా మెత్తగా మెదుపుకున్న పప్పు బాగోదండి, మనకి బొగ్గుల పొయ్యి మీద ఉడికిన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం బత్తలు బత్తలుగా తగిలితేనే బాగుంటుంది పప్పు. బాగా మెత్తగా చేసేసుకున్నా చక్కగా అయిపోయి బాగోదు. ఇలా చేసుకున్నాక తాలింపు అయితే వేసేసుకుందాం. కొద్దిగా నూనె అండ్ అలాగే నెయ్యి వేసి తాలింపు పెట్టుకోండి, బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు బాగా వేగనివ్వండి. ఎల్లుల్లిపాయలు వేగుతుండగా కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మినపప్పు వేసుకుందాం. పప్పు తాలింపుకి మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ పప్పు తాలింపుకి మినపప్పు చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, ఇంగువ కంపల్సరీగా వేసుకోండి పప్పులోకి, చాలా బాగుంటుంది. అరుగుదలకు కూడా వస్తుంది అనమాట. గ్యాస్ ట్రబుల్స్ అవి ఏమీ లేకుండా మనకి ఇంగువ హెల్ప్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తాలింపు వాసన ఉందండి, తిరగదీసేస్తుంది.
ఆకలేసేస్తుందండి బాబు తాలింపు వాసనకి. కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ గా చెట్టించి తుంపుకొని వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. మీకు అలా అవైలబుల్ గా ఉంటే మీరు కూడా అలాగే తెచ్చుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు అంతా పప్పులో వేసేసుకోండి. అంతే. ఈ తాలింపుతో పాటు పప్పు ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉడకనిస్తే ఆ తాలింపు ఫ్లేవర్ అంతా మనకి పప్పుకు పట్టి పప్పు చాలా బాగుంటుంది అనమాట. మీదేనా పప్పులైనా పప్పు మీద కొంచెం సాయంత్రం పెట్టుకోవాలి. చూసారు కదండి మనం పప్పు చింతచిగురు పొక్కుల మీద ఎలా వండుకున్నామో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం ఆవకాయ పచ్చడి విత్ నెయ్యి పప్పు కలుపుకొని ఎలా ఉందో మీకు రివ్యూ ఇచ్చేస్తాం. కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి బాబు. అల్టిమేట్ అసలు. కొద్దిగా చాలా మిరపకాయలు చాలా బాగుందండి. చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.